జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క 2025 సంవత్సరం మనకి వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా మొన్న మనకి మార్చి 29వ తారీఖున షష్టగ్రహ మీనరాశిలో జరుగుతుంది. అంటే మనకి ఎలా ఉందంటే శని గ్రహం మారడము, అలానే అతిపెద్ద గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు కూడా మారడం జరుగుతోంది 2020 సంవత్సరంలో. అది ఎప్పుడు అంటే మే 18వ తారీఖున మారడం జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ అన్నీ కూడా 2025 సంవత్సరంలోనే జరుగుతూ ఉన్నాయి. అయితే మనకి ఈ యొక్క గ్రహ మార్పిడి వలన ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం పరిగణన తీసుకున్నట్టయితే కనుక, మొదటిగా మనకి అంటే ద్వాదశ రాశుల్లో ఒకటిగా తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం చూసినట్టయితే కనుక, మనకి పోయిన మాసంలోనే అంటే మే 18వ తారీఖునే ఈ యొక్క గురువు గ్రహం 18వ తారీఖున, రాహుకేతు కూడా 18వ తారీఖున మారడం జరుగుతూ ఉంది. అలానే రానున్నటువంటి రోజులు మనకి బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి అనేది ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, అలానే మనకి గోచార ప్రకారంగా కూడా మన తులారాశి వారి గోచార ప్రకారంగా వారి యొక్క దశాంత దశలు కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చెప్పే అందరికీ పరిగణనలు తీసుకోవాలా అనైతే కాదు. అయితే ఇప్పుడు రాహుకేతు మారే కాబట్టి మారిన వెంటనే వచ్చేటువంటి మాసం జూన్ మాసం. ఈ యొక్క జూన్ మాసంలో తులారాశి వారికి గమనించినట్లయితే కనుక, ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటే, పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళు అవ్వటం, ఆర్థిక వనరులు అనేది మెరుగుపడటం, అలానే గ్రహరీత్యా కూడా సొంతగా అంటే మొన్న మార్చి 29వ తారీఖున మారినటువంటి శనిగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క అశుభ దృష్టి ఇప్పుడు మే 18వ తారీఖు మారినటువంటి రాహువు, కేతువు, గురు గ్రహాల ఒక శుభ దృష్టి వలన ఆ ఒక అశుభ దృష్టి కూడా కొంతమేర దూరం అవుతుంది అని చెప్పొచ్చు. అయితే దీనికి వలన ఈ తులారాశి వారికి అదృష్ట శాస్తు ఎక్కడైనా సరే డాక్టర్స్గా గాను, లాయర్లుగా గాను, బ్యూటిషియన్స్గా గాను, లేకుంటే కనుక ఫ్యాన్సీ షాపులు, బట్టల షాపులు లాంటివి, ఇలాంటి వృత్తుల్లో ఇలాంటి వనరులు ఏర్పరచుకునేటువంటి వాటిల్లో చాలా అనువుగా ఉంది ఈ జూన్ మాసంలో. జూన్ మాసంలో మొదలుపెట్టేటువంటి తులారాశి వారికి ఏ వ్యాపారమైనా సరే అది దిగ్విజయంగా, అది దశాబ్ద కాలం వరకు కూడా చాలా బాగా వస్తుంది. మీ పిల్లల తరం కూడా ఆ వ్యాపారమే చేసేలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు. మరొకటి, అప్పు ఎవరికైనా ఇచ్చి ఉన్నా, అప్పు తీసుకున్నా ఈ జూన్ మాసంలో మీరు తీర్చేసే విధంగా అట్లాంటి వనరులు అనేది మీకు సమకూరుతాయి. ఇవన్నీ కూడా మీకు తులారాశి వారి సొంతం. అలానే వీలునామాలు కానీ ఎవరైనా రాసి ఉండి అలాంటి ఆస్తులు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది జూన్ మాసంలో. మరొకటి, అట్రాక్షన్ అంటే తులారాశి వారికి స్వతహాగా అట్రాక్ట్ చేసేటువంటి తత్వం, వారి మొహం చూడగానే మాట్లాడగానే వారికి వసిపరిగేటువంటి తత్వం ఉన్నటువంటి వారు తులారాశి వారు. కావున ఈ తులారాశి వారు కొంతమేర నరదిష్టికి బానిసలవుతారు. నరదిష్టి, నరఘోషకి కొంతమేర ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వారికి కూడా చిన్న పరిహారం చెప్తాం. అలానే తులారాశి వారు ఎవరైనా సెలబ్రిటీ గాను, తులారాశి వారు ఎవరైనా పొలిటీషియన్ గాను తీసుకొని ఆ రంగంలో ముందుకు వెళ్ళాలనుకున్నా, అలానే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా జూన్ 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఈ యొక్క జూన్ మాసంలోనే ఏ ప్రయత్నం చేసినా అది దిగ్విజయంగా పూర్తవుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇకపోతే తులారాశి వారు ఏ రంగంలో ఉన్నా రాణించాలనుకుంటే ఈ జూన్ మాసంలో చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహార నిమిత్తంగా తులారాశి వారు జీడిపప్పు ఒక 1/4 కిలో, బాదం పప్పు ఒక 1/4 కిలో, అలానే ఎండి ఖర్జూరాలు ఉంటాయి ఒక 1/4 కిలో, అలానే కనుక మీకు కుంకుమ పువ్వు అని దొరుకుతుంది ఒక 10 గ్రాములు, ఇవన్నీ కూడా కలగలుపుకొని పౌడర్ చేయండి. ఈ పౌడర్లో సరిపడా గేదె పాలని ఒక 1/2 లీటర్ సుమారుగా కలపండి. ఈ కలిపినటువంటి మిశ్రమైనటువంటి పాలలో అన్ని రకాలుగా బెల్లము కూడా కలుపుకొని అందులో దానికి సరిపడా బెల్లం కలిపి ఆ పాలను తీసుకెళ్ళి ఏదైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కానీ, మానసదేవి అమ్మవారు కానీ, లేకపోతే కుమారస్వామి, లేకపోతే కనుక విష్ణు ఆలయం ఏదున్నా సరే ఆ పాలని నైవేద్యంగా పెట్టి మీ ఇంట్లో అయినా సరే దేవుని మందిరంలో నైవేద్యం పెట్టచ్చు. ఇలా నైవేద్యం పెట్టి ఆ పాలను మీరు సేవించవచ్చు, ఇంటిల్లిపాది సేవించవచ్చు. అలా సేవించడం ద్వారా ఎవరికైనా కూడా మీరు ఆ తీర్థాన్ని కూడా ఇవ్వచ్చు. అలా చేయడం ద్వారా ఇది మీరు గురువారం లేదా శనివారం రోజున చేయండి. ప్రతి వారం చేసుకోవచ్చు ఈ యొక్క జూన్ మాసం మొత్తం కూడా. ఇలా చేయడం ద్వారా ఆ ఒక మారినటువంటి గురువు, రాహువు, కేతువు ఈ గ్రహాలన్నీ మీకు శాంతిస్తాయి, మీకు సానుకూలమైన పరిస్థితిని ఏర్పరుస్తాయి. ఆ శని భగవానికి అశుభ దృష్టి కూడా మీకు తొలగిపోతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి చిన్న పరిహారం చేసుకోండి. మరొకటి,
నారికేళం, కొబ్బరికాయ అని ఉంటుంది. ఈ కొబ్బరికాయని తల చుట్టూ మీకు మీరే దిష్టి తీసుకోండి 7 సార్లు. తల దగ్గర నుంచి కాలు వరకు కూడా 7 సార్లు దిష్టి తీసుకోండి. మీకు పారేడు నీటిలో వేయండి. ఇది కూడా గురువారం లేదా శనివారంలో చేయొచ్చు. వారంకి ఒక రోజు చేయండి. ఇలా చేయడం ద్వారా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు, అప్పుల బాధ, స్ట్రెస్ ఫీలు, జాబులో వెసులుబాటు కాకుండా అవి కూడా కాకుండా ఇక మీకు పూర్వీకుల దోషం, పూర్వీకుల శాపంతో పాటు రాహు దోషం, కుజుడు దోషం, రాహు కేతు దోషం, శని దోషం ఇవన్నీ కూడా కొంచెం మేర తొలగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన ప్రయత్నాలు చేయండి. ఇకపోతే మీకు కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే మీకు కలిసి వచ్చే వారం శుక్రవారం, సోమవారం మీకు కలిసి వస్తుంది. నెంబర్ 9, 4 మీకు కలిసి వస్తుంది. వీటితో పాటు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసుకోవడానికి నవగ్రహాల నుంచి మీ యొక్క నవగ్రహాల నుంచి ఏదైతే అనానుకూలితగా ఉన్నటువంటి నవగ్రహం ఉందో అది మీకు అనుకూలంగా మారేందుకు నెంబర్ కూడా పారాయణం చేసుకోండి. మీరు ప్రతిరోజు పఠించవలసినటువంటి నెంబర్ 7942194194 7942194194. ఈ నెంబర్ని 120 టైమ్స్ ప్రతిరోజు పారాయణం చేయండి. చేతులు ఏదైనా డ్రై ఫ్రూట్ పెట్టుకుని పారాయణం చేసి అవి మీరు స్వీకరించండి. మీకున్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, అన్ని రకాల గ్రహ దోషాలు కూడా మీకు కొంతమేర తగ్గి మీకు అవకాశాలు అనేది పుష్కలంగా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రయత్నం చేయండి. అదృష్టవంతులు అవ్వండి.